Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా మంది మగవాళ్ళలో ఉండే కామనెస్ట్ డౌట్. అసలు స్మోకింగ్ చేయడం వల్ల అంగం సైజ్ తగ్గుతుందా అని. సో ఈ క్వశ్చన్ నాకు ఎవ్రీడే ప్రాక్టీస్లో అట్లీస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ అడిగే కామన్ ప్రాబ్లం. సో ఓపెన్గా చెప్తున్నాను, జనరల్లీ ఏమవుతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎండ్ ఆర్టీరియల్ డిసీజెస్ వెరీ కామన్గా చూస్తుంటాం. అంటే ఏదైతే ఈ సూత్ ఉందో, అంటే ఇప్పుడు మీరు చేసే స్మోక్లో ఉండే సూత్, అది ఎండ్ వెజల్స్లలో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంగం కూడా ఎండ్ ఆర్గన్ కాబట్టి ఈ అక్యుములేషన్స్ వల్ల అంగం స్తంభన సమస్య చాలా హై ఉండడానికి కారణం స్మోకింగ్. సో స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇవాళ కాకపోతే రేపు డెఫినెట్లీ అంగస్తంభన సమస్య ఉంటుంది. ఒక్కసారి అంగస్తంభన సమస్య వస్తే అంగం సైజ్ తగ్గిపోవడం వెరీ వెరీ కామన్. ఎందుకంటే ఎప్పుడైనా మనకు అంగం అనేది ఒక బెలూన్ లాగా. ఈ బెలూన్లకి ఎంత ఫ్లో వస్తే అంత ఎక్స్పాండ్ అవుతుంది, ఫ్లో తగ్గితే ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ స్మోకింగ్ వల్ల, ఈ వెజల్స్ల సూత్ వల్ల ఈ బ్లడ్ ఫ్లో అంత ఈజీగా అవ్వదు. సో దానివల్ల అంగం ష్రింక్ అయిపోతుంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, డెఫినెట్లీ మీ అంగస్తంభన సమస్యకి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ స్మోకింగ్. రెండో మేజర్ అంగం చిన్నగా అయిపోవడానికి కూడా స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ కారణం. సో డెఫినెట్లీ మగవాళ్ళు ఈ స్మోకింగ్ ఆపేసేయండి. ఇది ఆపేసిన మ్యాక్సిమం 6 months to 1 year లోపట్ల దీని ఎఫెక్ట్స్ మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ నార్మల్గా మీకు అంగస్తంభన సెట్ అయిపోవచ్చు. నార్మల్గా మళ్ళీ అంగం సైజ్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్మోకింగ్ ఆపేసేయండి. మంచి సెక్స్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ నో స్మోకింగ్. అండ్ బెటర్ ఆల్కహాల్ కూడా దీంతో పాటు అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే చాలా వరకు అంగస్తంభన రీజన్స్ కూడా ఆల్కహాల్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నంబర్కి కాల్ చేయండి, లేకపోతే వచ్చిన కాల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.